నేను లాడ్జ్ ఓనర్ మాట్లాడుతున్నా. నమస్కారం సార్, నేను రూమ్ బాయ్ మాట్లాడుతున్నాను. సూర్య ఎక్కడ? తను ఉదయాన్నే రైల్వే స్టేషన్కి వెళ్ళాడు సార్. గోపి? తను కూడా వెళ్ళాడు సార్. సరే, రేపు కొత్త మేనేజర్ వస్తాడు. పక్కనే ఉన్న ఇంట్లో ఉంటాడు. ఆ ఇంటిని కాస్త క్లీన్ చేసి పెట్టండి. అలాగే సార్. గోపాల్, నాకు టీ చెప్పు. ఓకే. సంగీత సామ్రాట్కు ఒక పాలు. అలాగే. డాక్టర్ రూమ్ కో హార్లిక్స్. తప్పకుండా. నేనీ లాడ్జ్ కోసమే పుట్ట, మీకు సేవలు చేస్తూ ఉంటా. ఆహాహాహాహా. ఓహోహోహోహో. ఓహో, హీరోయిన్లు అదురు. ఏంటమ్మా లుక్కు? మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి హన్సికా వరకు అందరికీ నేను ఆస్థాన జ్యోతిష్యుణ్ణి. నన్ను ఒక్క మాట అడగకుండా ఒక్క పైసా అడ్వాన్స్ తీసుకోరు, కొత్త సినిమా ఒప్పుకోరు. నా గురించి చెప్పాలంటే చాలా ఉంది, అయినా చెప్పుకోవటం. రండి కూర్చోండి. తీసుకోండి. ఏంటి మీ జాతకమా? సరిగా చూసి చెప్పండి. నాకు సినిమాలో నటించాలని ఆశ అండి. మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కాకపోయినా సునీల్ రేంజ్ కన్నా వెళ్తానని రాసి పెట్టుందేమో చూసి చెప్పండి. ఉంది, అవకాశం ఉంది. కానీ తెలుగులో కాదు, హిందీలో. అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ ఆ రేంజ్కి వెళ్ళిపోతారు. నిజమేనా? నేను హిందీ సినిమాలో కూడా నటిస్తానా? తప్పకుండా నటిస్తారు. హిందీలోని టాప్ హీరోయిన్స్ అందరితోనూ నటిస్తారు అనుకోండి. హలో, జ్యోతిష్యరత్న మాడుగుల మాధవరావు మాట్లాడుతున్నాను. హలో, ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారా? చెప్పండి సార్. ఒరే బుద్ధి లేని వెధవా, నేను మాణిక్యాన్ని మాట్లాడుతున్నాను రా. చెప్పండి సార్. ఒరే పింజారి, కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తున్నాను, మంచి రోజు చూసి డేట్ చెప్పమన్నానుగా, ఆ రోజే ప్రారంభించాను రా. అలాగా? అమోఘంగా సాగుతోందా? అమోహం అని పిండా కూడా. 50 లక్షల నష్టం రా. నేను నా కుటుంబం వీధుల పాలయ్యాం. చాలా మంచిది. ఎరా, నా కుటుంబం రోడ్లు పాలవడం నీకు మంచి విషయమా? సినిమా వాళ్ళతో ఫోటో తీసుకోకుండా ట్రిక్ షాట్ తో 2 ఫోటోలు ఒకటిగా చేసి ఊర్నే మోసం చేస్తున్నారే. ఇంకా ఎంతమందిని మోసం చేస్తావురా? అయ్యో, నన్ను మీరు మరీ పొగిడేస్తున్నారు. ఏంటి, బృందావనం హిట్ అవడానికి నేను పెట్టిన ముహూర్తమే కారణమా? ఏం సార్ ఇది? మీ ప్రతిభ, మీ సామర్థ్యమే కారణం. మరి ఎలా పొగిడేస్తున్నారు చూడండి. సార్ చెప్పండి. ఒరేయ్, నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? నేను కానీ ఇప్పుడు అక్కడికి వస్తే నీ గతి ఏమవుతుందో తెలుసా? ఎన్టీఆర్ గారు, మీరు ఇక్కడికి వస్తారా? ఇక్కడికి వస్తే ఫ్యాన్స్ తాగిడి తట్టుకోలేరు, నేను ఎక్కడికి వస్తాను. అదే పద్ధతి. ఆయన ఇక్కడికి వస్తారట. రెడీగా ఉండు, నేను కట్ట వస్తున్నాను. కత్తితోనా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇక్కడికి వస్తారట. ఆయన వచ్చిన టైంలో మీరు ఉండటం అంత బాగుండదు. మీరు బయలుదేరండి, నేను తర్వాత కలుస్తాను. సార్, ఎన్టీఆర్ తో ఒకే ఒక ఫోటో తీసుకుంటాను సార్. ఎందుకు? ఆయనకి ఇలాంటి పబ్లిసిటీ అంటే నచ్చదు. అందుకని మనం తర్వాత నిదానంగా కలుద్దాం. బయలుదేరు నాయనా, బయలుదేరు. చిట్టుకుండా బయలుదేరు, బయలుదేరు. నేను చెప్పాను విన్నానా? బయలుదేరమ్మా చిట్టుకుండా, బయలుదేరు, బయలుదేరు. షారూక్ ఖాన్ అవ్వాలందా లేదా? ఉంది. 500 ఇవ్వు, నీ జాతకం రాసి పెడతాను. తీసుకోండి సార్. అమ్మో, వాడు వచ్చేస్తాడు. గోపాల్, ఎవరన్నా వచ్చి అడిగితే నేను ఊరికి వెళ్ళానని చెప్పు. తప్పకుండా సార్, నాకు ఇదేమైనా కొత్త. ఫాలో మీ. అలాగే. గోపాల్, చెప్పండి సార్. ఈ రోజు వరంగల్ కళాక్షేత్రంలో నా కచేరీ ఉంది. పార్టీ ఎవరైనా ఫోన్ చేస్తే రాత్రి 10 గంటల తర్వాత చేయమను, లేదంటే రేపు ఉదయం చేయమను. అలాగే సార్. ఒరే బడుద్దాయ్, తాళం సరిగ్గా వాయించువాయి. సరే మాస్టరు. దేవుడు చేసిన మనుషులు నేడు బాబాలవుతుంటే, మనుషులు చేసిన దేవుడు మాత్రం శిలగా మిగిలాడు, శిలగా మిగిలాడు. వేరే పాట ఏదైనా ఉంటే పాడండి. పాడతాను. మండే ఎండను కూడా లెక్క చేయకుండా నా పాట వినాలనుకుంటున్నావే?
నా పాట నీకు అంత బాగా నచ్చిందా? నచ్చడమా పాడా? నా బస్సు 3 గంటలకయ్యా, అంతవరకు టైం పాస్ అవ్వాలి కదా. ఆ లుక్ ఏంటి పాడవయ్యా? కావాలంటే ఒక పావులేస్తాను, పండగ చేసుకుంది గాని. అది తీసుకువెళ్ళి ఏ ముష్టోడుకో వెయ్యరా. ఏంట్రా ఇంకా ఎక్కడ నుంచున్నావు? రేయ్, నా దగ్గర హార్మోని పెట్టి మాత్రమే కాదురా, ఎదుగో చూసావా, కత్తి కూడా ఉంది. అలా కొబ్బరి బండంలో తెగిపోగలదు. పూజ్యులైన ముత్తాతగారు, తాతగారు, నాన్నగారు మీ నాటు వైద్యంతో ఎంతో మందికి స్వర్గ ప్రాప్తి కలిగించారు. మీరందరూ కలిసి ఎంతమందిని అయితే పైకి పంపించారు, నేను ఒక్కడే అంతమందిని పంపించాలి. ఈ రోజు ఎవరికి మూడిందో ఏంటో. ఎవరు నాయనా? నేను గుర్తున్నానా? లేదే. మరి ఇతను? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇతను 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా, ఏంటి నీ సమస్య? ఏం లేదు సార్, వచ్చే నెలలో నా పెళ్లి. పిల్ల కంటే నేను కొంచెం కలర్ తక్కువ, అందుకని పిల్ల తరపు వాళ్ళు నన్ను చులకం చేస్తున్నారు. నేను దగ్గరగా మెరిచిపోవాలి. అందుకు మీ దగ్గర మాత్రలు గాని మందు గాని ఉన్నాయా? ఉందిగా, స్వర్ణ భస్మం. దీన్ని కనుక 1 నెల రోజుల పాటు తీసుకున్నారనుకోండి, ధగ 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 మన్మధుళ్ళ మెరిసిపోతారంట, నమ్మండి. కానీ ధరే కొద్దిగా ఎక్కువ, 1000 రూపాయలు. పర్వాలేదు సార్, దీన్ని ఎలా పుచ్చుకోవాలి? ఉదయాన్నే 1 స్పూను, రాత్రి పడుకోబోయే ముందు 1 స్పూను. కానీ ఒక ముఖ్య విషయం, వాళ్ళకి తగలకుండా తీసుకోవాలి. నా జీవితంలో వెలుగును ప్రసాదించారు. మిమ్మల్ని జన్మలో మర్చిపోను సార్. ఇదిగోండి సార్. నేను మిమ్మల్ని మరవను. వెళ్ళొస్తాను. అలాగే ఇంకో 15 రోజుల తర్వాత చూడండి, శివాజీ సినిమాలో శ్రేయ కోసం రజనీకాంత్ తెల్లగా మారినట్టు మీరు తల మెరిచిపోతారు. హీరో అయ్యో రజనీకాంత్. ఇప్పుడు ఎలా ఉన్నాడు? అతనికి పెళ్ళి హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఎలా ఉంటాడండి? ఇండియాలో అతనికి పిల్లని ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇస్తే ఆఫ్రికా వాళ్ళే ఇవ్వాలి. యా, సరిగ్గా చూడవయ్యా, ఆ ఫోటోలు ఉన్నది నేనేనయ్యా. నన్ను చూసి ఆడపిల్లి వారే కాదురా, మా వాళ్ళు ఆశ్రయించుకుంటున్నారా. ఇంకా నయ్యం, పళ్ళకి తగలకుండా పుచ్చుకోండి అన్నావు. ఒకవేళ పళ్ళ కనుక తగులుంటే పళ్ళు తారలు నల్లగా అయిపోయేవి. నువ్వేం దిగులు పడక నాయనా, తెల్లగా ఉన్నవాడిని నల్లగా మార్చాను, నల్లగా మారిన వాడిని తెల్లగా మార్చలేనా? దానికి ఒక లేహ్యం ఉందిలే, కానీ అది ఇంకొంచెం కాస్ట్లీ. నీ దగ్గర నేను మళ్ళీ లేహం కొని వాడి నాకు కుష్టు రోగం వచ్చి వీధిలో తిరిగి అడుక్కోమంటావా? పీకనంటే చస్తావేదవా. నాయనా, తమ్ముడు దగాకోరు నన్ను శివాజీ సినిమాలో రజనీకాంత్లా చేస్తారని ఇప్పుడు నా చింపాంజిలా తయారు చేశావు కదరా. ఉన్నారు అదవా. ట్రైన్ వచ్చిందిరా, రా. లాడ్జ్ కావాలా సార్? లాడ్జ్ లాడ్జ్ సార్, రూమ్. లాడ్జ్. ఎవడో ఓ తెంగరోడు రేపు కొత్త మేనేజర్ గారు రాబోతున్నాడట మన ప్రాణాలు తీయడానికి. నువ్వు అటెళ్ళు పట్టుకుని ఇటెళ్ళు పట్టుకుంటాను. నమస్తే సార్. లాడ్జ్ కావాలా సార్? లాడ్జ్ సార్. లాడ్జ్ కావాలా? లాడ్జ్ కావాలా సార్? పెద్ద లాడ్జేనా? అవును సార్. డీలక్స్ రూమ్, నాన్ డీలక్స్ రూమ్, 24 hours వాటర్ ఫెసిలిటీ, 24 hours టెలిఫోన్ ఫెసిలిటీ, 24 hours క్లీనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది సార్. 3 స్టార్ హోటలా? చాలా స్టార్లు ఉంటాయి సార్, మీరు రండి సార్. ఎన్ని రోజులు ఉంటారు సార్? ఓ కేసు విషయంగా వచ్చాను, అది తేలే వరకు ఇక్కడే ఉంటాను. రండి సార్. సార్ లాడ్జ్ కావాలా? కావాలి. ఏంటి పెద్ద లాడ్జా? కాదు సార్, మీడియం గానే ఉంటుంది. అలాగా? కానీ హోమ్లీ లాడ్జ్. సరే, నిజం చెప్పావు కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు. వెళ్దాం పద. నేను తెస్తాను సార్. రండి సార్. స్టార్ హోటల్ అంటే ఇదే? అవును సార్. నువ్వా రిసెప్షనిస్ట్వే? అవును. పేరు అడ్రస్ చెప్పండి. రాజశేఖర్. డీలక్స్ సార్, నాన్ డీలక్స్ సార్. ఓ డీలక్స్. 2000 అడ్వాన్స్ ఇవ్వండి. ఒకసారి రూమ్ చూసి వస్తాను. అడ్వాన్స్ ఫస్ట్, రూమ్ నెక్స్ట్. ఓ థ్యాంక్ యూ. ఇదిగో అడ్వాన్స్. పదండి సార్. రండి, ప్లీజ్ కమ్.
ఉన్న వాటిలో ఇదే లక్కీ రూమ్ సార్. అలాగా? వెల్కమ్. మినరల్ వాటర్. ఇదా డీలక్స్ రూమ్ అంటే? ఇప్పుడు గాలి వస్తుందా? వస్తోంది. ఇదే డీలక్స్ రూమ్. మరి నాన్ డీలక్స్? దానికి కిటికీలే ఉండవు. గ్యాస్ వస్తుందేంటి? ఇక్కడ అంతే. ఏమయ్యా 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉందన్నావు, నీళ్లు రావేమిటయ్యా? ఏంటి? వాటర్ సర్వీస్ వస్తున్నా. వాటర్ సర్వీస్ వస్తూ ఉంది. జంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దెమ్మదియా, దాని దెమ్మదియా. హరిహరన్ వాయిస్ సార్, చాలా బాగా పాడతాడు. ఉన్నది. వాటర్ రెడీ. హోయ్ బులి బులి ఎర్రని బుగ్గల దానా, చెంపకు చారెడు కళ్ళున్న దానా, మారిపోయావా నన్నే ఏఎన్ఆర్ ఫ్యాన్ సార్, అలాగే చూస్తున్నాడు కదా. మాట మార్చుకో. గొప్ప నటుడు కావాల్సింది, పాపం రూమ్ బాయ్ అయ్యాడు. ఇలా చూద్దయ్యా, నేను ఇప్పుడే ఖాళీ చేస్తాను. సార్ ఒక్క నిమిషం, ఇలా రండి. ఈ లాడ్జ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చదవండి. మీరు తెచ్చుకున్న వస్తువులు కనిపించకుండా పోతే బాధ్యత మాది అది కాదు, మూడోది ముఖ్యమైంది, అది చదవండి. తీసుకున్న అడ్వాన్సు ఎటువంటి పరిస్థితుల్లోనూ తిరిగి ఇవ్వబడదు. ఏమిటయ్యా ఇది? అడ్వాన్స్ వద్దనుకుంటే ఇప్పుడు కూడా ఖాళీ చేసేయచ్చు. ఉండి చస్తానులే. రూమ్ చండాలు కంపు కొడుతుంది. రూమ్ స్ప్రే కొట్టించవయ్యా. అంతే కదా, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఏంటి? రూమ్ స్ప్రే. ఓ అదా, ఓకే. రూమ్ స్ప్రే వస్తూ ఉంది. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. సువాసనలు వెదజల్లును తీసుకోండి. మంచి సువాసన కదా. వెళ్ళొస్తా. ఇదే రూమ్ స్ప్రే. వస్తాం సార్. వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. దానివల్ల కుటుంబం గడవటం కష్టంగా ఉంది. మా వాడికి లాడ్జీలో ఏదైనా చిన్న పనిస్తే ఆదుకున్నట్టవుతుంది. రూమ్ బాయ్ పనిచ్చినా కూడా పర్వాలేదండి. చచ్చా, అది మీ లాడ్జ్ అండి. నేను 20 ఏళ్ళకి లీజుకు మాత్రమే తీసుకున్నా. మీ అబ్బాయిని నేను ఎలా పనిలో పెట్టుకోగలను? మీరలా మాట్లాడితే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే సార్, మీ ఇష్టం. అబ్బాయిని లాడ్జ్లోనే ఉండనివ్వండి. ఉదయం స్కూల్కి వెళ్తాడు, సాయంత్రం వచ్చి ఏదైనా పని ఉంటే చూసుకుంటాడు. చాలా సంతోషం అండి. ఇక వీడి బాధ్యత మీదే. నేను చూసుకుంటాను సార్. వెళ్ళొస్తానండి. అలాగే వెళ్ళండి. రే, ఏంట్రా అదోలా ఉన్నావు? ఏం లేదురా, పాత జ్ఞాపకాలు. నీ తల్లా చూసావురా, ఈ లాడ్జికి నువ్వే ఓనర్. అది ఇక్కడ ఎవరికైనా తెలుసా? నిన్ను చూస్తుంటే జాలేస్తోందిరా. ఎప్పుడైతే లాడ్జ్ లీజ్కిచ్చామో అప్పుడే అది ఇంకొకరి ప్రాపర్టీ అయిపోయింది. ఎక్కడికి పోతుంది? ఇంకొద్ది రోజుల్లో మంచి చేతికే వస్తుంది. రే, ఏమిట్రా ఈ కన్నీళ్ళేమిట్రా? ఏం లేదురా, మళ్ళీ లాడ్జ్ మనసంతో అవడాన్ని చూడడానికి అమ్మా నాన్న లేరుగా, అందుకే బాధగా ఉంది. సరే సరే, అలాగో తొందరపడి ఎవరి దగ్గర నోరు జారకు.
ఏంటి స్తంభానికి బోటు వేలాడుతాం చూడలేదా? నేనెవరో తెలుసా? ఈ లాడ్జి కొత్తగా వచ్చిన మేనేజర్ని. సార్ క్షమించండి సార్, ఏదో పొరపాటైంది సార్. ఇంటి తాళం చెవి ఎక్కడ? రండి సార్, రండి సార్. పొద్దున్నే చెప్పాను కదరా, మా అన్నయ్యలో రాజశేఖర్ లాంటి వ్యక్తి మేనేజర్గా వస్తారని. అది ఈయనే. నమస్కారం సార్. నువ్వు? నేను రిసెప్షనిస్ట్గా ఉంటున్నాను. నా పేరు సూర్య. నువ్వేనా అది? ఇంటి తాళం చెవి ఇలా ఇవ్వు. సరి సరి నీ పని సరి. సారే కొత్త మేనేజర్. నమస్కారం నమస్కారం. నేను చాలా స్ట్రిక్ట్ ఫెలోని. నాకు డిసిప్లైనే ముఖ్యం. ఇకపై రాత్రి 10 గంటల తర్వాత ఏ రూమ్ లో లైట్ వెలగకూడదు, బ్యాకాట్ ఆడకూడదు. ఇది క్లబ్ కాదు. ముఖ్యంగా ఎవరు మందు కొట్టకూడదు. ఇది బార్ కాదు. కేసులు అయితే ఓకేనా సార్? అనుభవించు రాజా. నమస్కారం సార్. అయ్యో, ఈ లాడ్జికి రెస్టారెంట్ లేదా? లేదు సార్. రేపటి నుంచి ఇంట్లో మెస్ ఏర్పాటు చేస్తున్నాను. ఎవరికి భోజనం కావాలన్నా మెస్కొచ్చి భోజనం చేయాలి. ఎవరికి పార్సిల్ కావాలన్నా మెస్కొచ్చి తీసుకెళ్ళాలి. ఇది అందరితో చెప్పు. అలాగే. రండి రండి, ఇల్లు ఎలాగుందో చూద్దాం. నాన్నా, ఏంటమ్మా? రేపు టిఫిన్ అది చేయడం కుదరదు. కాఫీ టీ మాత్రమే. లాడ్జ్ లో అందరికీ చెప్పేయండి. అలాగమ్మా. భూమి మీద సుఖపడితే తప్పు లేదురా సార్. 106 107 పైన కొత్తగా ఒక ఆయన వచ్చాడుగా, ఆయనకి బ్రూ కాఫీ. ఏమ్మా, 2 టీ 1 బ్రూ కాఫీ. బ్రూ ఉందిగా? ఉందా లేదా నోట్తో చెప్పండి. ఈ రోజు ఆఖరి శుక్రవారం. అక్క మౌన వ్రతంలో ఉంది, మీకు తెలీదా? బ్రూ లేదు. అయ్యో, మర్చిపోయానే. ఒరే సార్, కొట్టుకెళ్ళి బ్రూ ప్యాకెట్ తీసుకురా త్వరగా. 101, 105, 110, 120, 122. మమ్మీ, ఏంటి? మరేం లేదు. మాకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు. మేం కష్టపడి 6 ప్యాకులు తెచ్చుకుంటే మాకు అందంగా ఉంటుంది, చూసే మీకు సంతోషంగా ఉంటుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు ప్రతిరోజు 2 గుడ్లు చికెన్ సూప్ పంపిస్తే బాగుంటుంది కదా. రేయ్, నువ్వు 6 ప్యాక్ తెచ్చుకుంటే మా ఆవిడికి సంతోషంగా ఉంటుందా? చెప్పు తెగుతుంది రేయ్. అమ్మో, ఆ యముడు అక్కడే ఉన్నాడు. అవసరమా నీకు? 210, 220. ఏమ్మా రాధా, సూర్య వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రిసెప్షన్లో ఎవరు లేరు. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చోమ్మా, నేను వెళ్ళి ఎస్టీడీ చేసి వస్తాను. ఏంట్రా ఈఎంఐ రిసెప్షన్లో కూర్చొనుంది? మన పనికి ఎసరు పెడుతున్నారా? రే, ఆవిడెవర్రా మన పనికి ఎసరు పెట్టడానికి? మనకు ఉద్యోగాలు ఇచ్చింది ఓనర్ గారు. తీస్తే ఆయనే తీసేయాలి. ఫాలో మీ, రండి.
మౌనవ్రతంలో ఉన్నప్పుడే ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇదేనండి మా డీలక్స్ రూమ్. ఏంట్రా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, అమ్మాయి వెళ్ళిపోయిందా? సార్ మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. అరే ఒకవేళ తనకి చెవుడేమో. నాది సేమ్ డౌట్ రా. హలో హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బయటికి వెళ్ళారు. ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. అయితే ఆవిడకేమండి? లేదండి, ఆవిడ మాట్లాడరు. ఇదే పని చేయదనుకుంటే ఇది కూడా పని చేయదన్నమాట. ఆ మేనేజర్ చౌటున్నాడే దీని బాబు వట్టి తెంగరేదవరా. చెవిటిది మోగది అయిన తన కూతుర్ని తీసుకొచ్చి రిసెప్షన్లో కూర్చోబెట్టాడు. అయ్యో ఏంటా లుక్? గుడ్ల గోబరగా గుడ్లు పీకేస్తా. మెల్లగా మాట్లాడరా. గట్టిగా మాట్లాడితే మాత్రం తనకి వినిపించి వస్తుందా ఏంటి? నీ మాటలు వినపడకపోవచ్చు, నువ్వు చేసే యాక్షన్ ఎక్స్ప్రెషన్ అర్థమవుతాయిగా. అలా అంటావా? ఇప్పుడు చూడు. వీళ్ళ నాన్నున్నాడే ఒట్టి దగులు బాజీ విధవా. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వాడిని బట్టలు చింపుకుని పరిగెత్తేలా కొడతాను. వీళ్ళ అమ్ముందే గయ్యాళి గంప. ఈ వయసులో కూడా ముమైత్ ఖాన్ లాగా వంకరలు తిరిగిపోతూ ఉంటుంది. 2 గుడ్లు అడిగినందుకు చెప్పు తీసి చూపిస్తాడా దీని బాబు? అది బావరు కదా. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు ఇలాంటి లోటిచ్చాడు. దాన్ని కొంచెమైనా ఫీల్ అవ్వకుండా ఇలా ఎగతాలు చేస్తున్నావే. నీ అక్క చెల్లెలు ఈ ప్లేస్ లో ఉండి తను ఎవరైనా ఎగతాలు చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వచ్చాడండి గౌతమ బుద్ధుడు. ఈ లోకం నవ్వింది. తాగితే మరచిపోగలను కానీ తాగను, మరచిపోతే తాగగలను కానీ మరువనివ్వరు. మనసు వస్తున్నా కవి గారు. ఏమిటి సంగతి? ఏమిటి విషాదం? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, తను నన్ను ప్రేమించింది. మధ్యలో ఒక ధనవంతుడు క్రాష్ అయ్యాడు, నన్ను చీకొట్టి వాడితో వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు పెట్టిన తాగుడు ఈ రోజు వరకు కొనసాగి. సరే కవి గారు ఊరుకోండి, బాధపడకండి. నా స్టోరీ కూడా అదే. వీడేంటి కొత్తగా చెబుతున్నాడు? ఏంటన్నా నీకు లవ్ స్టోరీ ఉందా? నేను ఒక అమ్మాయిని 10 ఏళ్ళు కంటిన్యూగా లవ్ చేశాను, సిన్సియర్ గా లవ్ చేశాను. ఒక రోజు ఒకే ఒక మాట అన్నాను, అంతే చీకొట్టి వెళ్ళిపోయింది. ఇంతవరకు మళ్ళీ నా మొహం చూడలేదు. చీకుటి వెళ్ళిపోయేలా ఏం చెప్పావు? ఒకే ఒక మాట. అదేమిటో చెప్పి చావు. ఐ లవ్ యూ. అంటే తను నిన్ను లవ్ చేయలేదన్నమాట. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం చేసినాను. సంసా గారు, నాలాగా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం ఈ చొక్కా ఇవ్వమంటావా? ఒక్క పాట పాడండి. నీలా ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికులను ఓదార్చడానికి నా దగ్గర ఒక సూపర్ సాంగ్ ఉంది, పాడుతాను విను. ఒరే హార్మోన్ పడి తీసుకురా. ఇప్పుడు చూడు, డాక్టర్ రెడీయా? నెల రోజులకి ఎంత మురుగు పట్టిందంటబ్బా. రే ఇప్పుడు చూడు. ఏమిట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ బాలతోనా. ఆ పొగరు చూసావా? రే ఇలా ఉంటేనే తెగ రెచ్చిపోతుంది. ఇక చెవులు నోరు సరిగ్గా పనిచేస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. రేయ్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను ఒకరు వైకల్యాన్ని ఎగతాలు చేయొద్దు అని. నువ్వు మారవరా. సారీ బ్రదర్, ఇకపై అంగవైకల్యం గురించి తప్పుగా మాట్లాడను. ఆ మొహం చూసావా గండు పిల్లలాగా? ఆ జుట్టు చూసావా ముళ్ళ పందిలాగా?
ఆ కళ్ళు చూసావా గొడ్ల గోపలాగా? ఇప్పుడు తృప్తిగా ఉందా? ఏరా, నన్ను పట్టుకొని చెవిటిది అంటావా? గట్టిగా ఒకటి ఇచ్చానంటే నువ్వు చెవిటి వాడు అయిపోతావు. మాట్లాడుతోందేంటి? నేను చెవిటిదన్నా. తల్లి పరాశక్తి! రాస్కెల్, పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. కలయా నిజమా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. సరిగా చూసి చెప్పండి. జరిగింది, జరుగుతూ ఉన్నది, ఇకపై జరగబోయేది అంతా కరెక్ట్గా చెప్తాను. ప్రతిరోజు జనాలందరూ నన్ను వెతుక్కుంటూ వస్తున్నారంటే కారణం ఏంటి? ఊరి నుండి అప్పులు చేశారా ఏంటి? అంత బాగా జనాలు నన్ను నమ్ముతున్నారు, నా జోస్యాన్ని నమ్ముతున్నారు. నేనేం చెప్తున్నానంటే, పర్వాలేదు, కంగారు పడద్దు, ఇదంతా శని దశ పూర్తి అయ్యేవరకే. వచ్చే 7వ తారీఖు నుంచి బుధమహర్ దశ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత ఈ జాతకస్తుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సార్, ఒక్క మాటలో చెప్పాలంటే బుధుడు అనుగ్రహిస్తే లక్షలొచ్చి పడతాయి, కానీ గురువు అనుగ్రహిస్తే ఇలా తొక్కలిస్తాడా? దాన్ని అవతల పడేయండి సార్, కోట్లు కోట్లు ఇస్తాడు. అర్థమైందా? 54వ ఏట ఇతనికి శుక్రదశ వస్తుంది. ఆ సమయంలో ఇతను మన దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. విన్నావా? ఈ జాతకస్తుడికి 8ంట బుధుడు ఉచ్చలో ఉండటం వల్ల దీర్ఘాయుషుడు అవుతాడు. 95 సంవత్సరాలు గ్యారెంటీగా బతుకుతాడు సార్. ఒక ఫోన్ చేసుకుంటాను. హలో, ఎవరు? మినిస్టర్ గారా? సార్, కొంచెం వెయిట్ చేయండి, కరెక్ట్గా 4:30కి వస్తాను. థ్యాంక్ యూ. ఎలా సాధ్యం? సాధ్యంగా ఏమవుతుంది? నా చేత జాతకం చెప్పించుకోవాలంటే మన రాష్ట్రపతి దగ్గర నుంచి ఒబామా వరకు వెయిట్ చేయాల్సిందే, అంతే. నేను సెల్ ఫోన్ లో బ్యాటరీ వేయలేదు, నువ్వెలా మాట్లాడావు? వేయలేదా? వేయలేదు. నిజంగా వేయలేదా? వేయలేదు. అదేమిటంటే, ఒక లగ్నంలో 9 గ్రహాలు ఉచ్చలో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి బ్యాటరీ లేకుండా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. అవేమి పట్టించుకోకండి. తెలిసిందా? ఏంటి అప్పుడప్పుడు మీ అబ్బాయిని చూసి తెలిసిందా, అర్థమైందా అని అడుగుతున్నారు? తర్వాత చెప్తాను, మీరు మిగతా చెప్పండి. ఈ జాతకస్తుడు 54 ఏళ్ళు వచ్చేసరికి ఈ ప్రపంచాన్నే మహారాజులా ఏలుతాడు. ఇతనికి కోటాను కోట్ల డబ్బేంటి, భవంతులేంటి, మర్యాదలేంటి, చివరిదాకా అంత వైభవంగా బతుకుతాడు. అలాగా? విన్నావా? నేను చెప్పింది విన్నావా? ఇప్పుడు అర్థమైందా నీకు? సార్ ఆపండి సార్, ఇప్పుడు ఏం జరిగిందని మీ వాడిని అలా చావబోతున్నారు? టెల్ మీ సార్. మరేంటయ్యా, ఈ జాతకుడు చచ్చి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది. నువ్వొక ఫ్రాడ్ అని నమ్మొద్దని వీడికి ఎన్నోసార్లు చెప్పాను, కానీ వీడు నా మాట వినకుండా నీ చేతే జోసి చెప్పించుకుంటానంటున్నాడు. అందుకే నేను టెస్ట్ చేశాను. నువ్వు చెప్పిన దాంట్లో ఒకటైనా కరెక్ట్ గా ఉందా? ఈ జాతకుడు ఎలా చచ్చాడో తెలుసా నీకు? ఊరి నిండా అప్పులు చేసి ఆఖరికి వీధులంటే అడుక్కుంటూ కుక్క చావు చచ్చాడయ్యా. వాడి జాతకం చూసి వాడిది దీర్ఘాయుషు, కోటీశ్వరుడు అవుతాడో చెప్తావా? నువ్వు జోషుడివి, నీకు జాతకరత్న బిరుదు ఒకటి. మాడుగులు మాధవరావు కాదు, ఫ్రాడ్ అబద్ధరావు అని పెట్టుకో. ఏదవా నువ్వు బదరా. అమ్మో, సెల్ ఫోన్ ఇక్కడ, సెల్ ఫోన్ పెట్టాను. ఏదయ్యా మీద తీసుకో. ఇలారా ఫ్రాడే. రాత్రి 10 గంటలకు వచ్చి రూమ్ అడుగుతున్నారే, అప్పుడే మీరేంటో అర్థమైంది. సారీ, ఇక్కడ ఫ్యామిలీస్కే రూమ్స్ ఇస్తాం. మీలా ఊరు నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఇవ్వం. అంత మాట అనకండి,
కొంచెం హెల్ప్ చేయండి. కుదరదు. నా టైం వేస్ట్ చేయకండి. వేరే లాడ్జ్ చూసుకోండి. వెళ్ళండి. ఇలా చూడండి, వాళ్ళిద్దరూ తిరిగొచ్చి ఏదో ఒక కథ చెప్పి బతిమాలుకుంటారు. పొరపాటును కూడా రూమ్ ఇవ్వకండి. ఏంటి అమ్మాయి జాలి దయ లేకుండా మాట్లాడుతోంది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం? నిన్ను చూసుకోవడం మనసు కరగలేదే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా సొంత ఊరు కాకినాడండి. గత 5 ఏళ్ళుగా మేము సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం. మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు. అందుకే ఇలా పారిపోయి వచ్చేసాం. రేపు పొద్దున్న రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు పర్వాలేదు సార్, నేను ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటాను. కానీ తను అలా కాదు, ఎంతో సంపన్నమైన కుటుంబం. నాతో పాటు తను కూడా ప్లాట్ఫామ్ మీద ఉంచలేనుగా. కనీసం రిసెప్షన్ దగ్గరైనా కాస్త ప్లేస్ ఇవ్వండి సార్. తెల్లారే వరకు ఉండి తర్వాత వెళ్ళిపోతాం. సరే, లోపలికి రండి. ఇది నా రూమ్. రాత్రికి ఇక్కడే ఉండండి. చాలా థ్యాంక్స్ సార్. అద్దెంతో చెప్పారంటే? అదేం అవసరం లేదు. చాలా థ్యాంక్స్ సార్. మీ మేల్ని మర్చిపోలేమండి. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాత్రి నేను అంత ఇదిగా చెప్పినా వాళ్ళకి మీరు రూమ్ ఇచ్చారంటే మీకు ఎంత పొగరుండాలి? పొగరేం కాదు. అర్ధరాత్రి అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అన్నాడు. వాళ్ళ మీద జాలేసింది, అందుకే. ఓహో, వాళ్ళిద్దరూ లవర్స్ అని మీకెలా తెలుసు? తెలుసు. వాడు తలుచుకొని ఉంటే మేమిద్దరం భార్యాభర్తలోని మీతో అబద్ధం చెప్పుండొచ్చు. లవర్స్ అని నిజం ఎందుకు చెప్పాలి? అది మాత్రమే కాదు, వాళ్ళు నన్ను రూమ్ అడగలేదు. రిసెప్షన్లో ఒక మూలైన చోటు ఇవ్వండి అని అడిగారు. తప్పు చేసే వాళ్ళు ఎవరు రిసెప్షన్లో ఉంటామని చెప్పరు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఊర్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఇదేమైనా ఆశ్రమమా, లేక మీరేమైనా దీని ఓనరా? అసలు నాకు తెలియకడుగుతాను, ప్రేమ గురించి మీకేం తెలుసు? ఎందుకు తెలీదు? నాకు ప్రేమ గురించి తెలుసు.